సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ ఆ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఫ్రాన్సిస్. సో ఫ్రాన్సిస్ ఎక్కడైతే ఆ మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడో అక్కడ నుంచి పోలీసు మళ్ళీ ఆ మహిళ మృతదేహాన్ని తీస్తూ ఉన్నారు. ఏప్రిల్ 18న ఈ ఇన్సిడెంట్ జరిగితే, ఏప్రిల్ 18వ తేదీన ఇన్సిడెంట్ జరిగి ఆ రోజున ఆ మహిళని హతమారిస్తే ఈరోజు డేట్ మే 30. ఆల్మోస్ట్ ఆల్ ఒక 40-45 రోజులు, 40 రోజులకు పైబడే ఇంకా ఇన్ని రోజుల పాటుగా ఆ మహిళా మృతదేహాన్ని దాచిపెట్టగలిగాడు. ఎవరికి చిక్కకుండా, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా దాచిపెట్టాడు. పోలీసులు నేరుగా తీసుకెళ్ళి ఎక్కడ పూడ్చిపెట్టావు చూపెట్టమంటే తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఆయననే ఆ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. ప్రతి నెల వడ్డీ వసూలకు వచ్చి ఆ విశాలితో వివాహితర సంబంధం కొనసాగించడమే కాకుండా ఆవిడ ఇంకెవరితోనో మాట్లాడుతోంది, సన్నిహితంగా ఉంటోంది అని చెప్పి అనుమానంతో ఆ మహిళని వేరే ఒక నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లి చంపేసి ఆ మహిళను ముళ్ళపొదలో పడేసి ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ముళ్ళపొదలో నుంచి పూడ్చిపెట్టి విశాలి భర్తని పలుమారు నమ్మించడానికి ఫోన్ చేసి మాట్లాడకుండా కట్ చేసి బతికే ఉందని కలరింగ్ ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉండగా పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది, కాల్ డేటాని తీస్తే మొత్తం విషయం బయటపడింది.